1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఎల్పిజి గ్యాస్ స్థానంలో ఇథైల్ గ్యాస్ స్టవ్లు వస్తున్నాయా? ఇథనాల్ లేక ఇథైల్ సప్లై చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందా? ఈ ఇథనాల్ అంటే ఏమిటి? ఎల్పిజికి ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుందో మనం ఒకసారి గ్రహించే ప్రయత్నం చేద్దాం. యుద్ధ వాతావరణం మారిపోయింది. మధ్యలో యుద్ధం ఆగిపోయిందని చెప్పి అందరూ భావించారు. కానీ వారం 10 రోజులు మరి పీస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత శాంతి ఒప్పందం జరగగానే 15 రోజుల లోపలనే మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఇటు ఇరాను, అటు అమెరికా, అటు ఇజ్రాయిల్ మళ్ళీ పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాటంలో మరి హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేయడం జరిగింది. ఎప్పుడైతే హార్మూజ్ జలసంధి మూసేయబడిందో ప్రపంచంలో జరిగే ఉత్పత్తుల లోపల మ్యాక్సిమంగా అక్కడి నుంచి ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. దిగుమతులు జరగాలన్నా ఎగుమతులు జరగాలన్నా హార్మూజ్ జలసంధి ద్వారానే మొత్తం ప్రయాణాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ డీజిల్ కానీ మనకు చేరాలంటే ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే చేరాలి. హార్మూజ్ జలసంధి లోపల మరి ఇరాను వేరే షిప్పుల్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేదు. వాటి మీద బాంబింగ్ కూడా చేస్తోంది. చాలా నౌకలు దెబ్బతిన్నాయి. చాలా మంది భయపడిపోతున్నారు. ఇప్పుడు హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాలంటేనే గడగడలాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ గ్యాస్ సరఫరా పూర్తిగా మనకు నిలిచిపోతే వంటిట్లో మరి స్టవ్లు వెలిగించుకునే అవకాశం ఉండదు. మహిళలు చాలా ఇబ్బంది పడిపోతారు. కట్టెల పొయ్యిలు పెట్టడానికి సిటీలో ఉండేటువంటి ఇళ్ళు అనుగుణంగా ఉండవు. దాని ద్వారా వంట కూడా పూర్తిగా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వంట మానేస్తే ఏం తింటారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ముఖ్యంగా నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఇథైలు ఇథనాల్ని మన యొక్క వెహికల్స్కి ఎట్లా ఉపయోగించాలి, అలాగే గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇథైల్ గ్యాస్ని ఎట్లా ఉపయోగించాలనే దాని మీద పరిశోధనలు బాగా జరిగాయి. ఈ పరిశోధనలో చివరికి తేలింది ఏమిటంటే ఇథైల్ గ్యాస్ ద్వారా చాలా చౌక లోపల మనం వంట చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు గ్యాస్కు మనం చెల్లించేటువంటి డబ్బులో ఒక 10వ వంతు నుంచి మొదలు పెడితే 50వ వంతు లోపల మనకు ఇథైల్ గ్యాస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న స్టవ్లు పనికిరావు. ఇథనాల్కు సంబంధించినటువంటి మరొక స్టవ్ని ప్రత్యేకంగా కొనాల్సి వస్తుంది. ఆ స్టవ్ని ప్రభుత్వం కూడా రూపొందించింది. దాని ద్వారా ఆ స్టవ్లు చాలా చౌకగా దొరికే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ స్టవ్ కొనుక్కున్నట్టయితే ఇథైల్ సప్లై చేస్తుంది. ఇథైల్ ఏటీఎంస్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీరు ఎక్కడికో వెళ్ళి వెయిటింగ్లో నిలబడాల్సిన అవసరం లేదు. ఏటీఎం మిషన్లోకి వెళ్ళి మీరు డబ్బులు ఎలా తీసుకుంటారో ఇథైల్ ఏటీఎం మిషన్కి వెళ్ళి మీకు ఎంత కావాలంత డబ్బులు దాంట్లో వేసేస్తే ఆటోమేటిక్గా మీరు అక్కడ పాత్ర పెట్టినట్టయితే మీకు కావాల్సిన గ్యాస్, మీ గ్యాస్ సంబంధించిన దాంట్లో మీ సిలిండర్లోకి ఆ గ్యాస్ వచ్చేస్తుంది. ఆ గ్యాస్ మీరు తీసుకొని వచ్చేందుకు మీకు పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఇంత సులభంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇథైల్ అనేటువంటిది ఇథనాల్ అనేది మనకు చీప్లో దొరుకుతుంది. ఇథనాల్ ఇథైల్ అనేది మన దగ్గర తయారయ్యేటువంటి, మన దగ్గర ఉండేటువంటి వ్యవసాయదారులకు సంబంధించిన మొక్కజొన్న, జొన్న, మిగిలినట్టు కొన్ని రకాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో, చెరకు, ఇలాంటి వాటి వేస్టేజ్, దాని నుంచి కావాల్సినవన్నీ తీసేసిన తర్వాత మిగిలినటువంటి వేస్టేజ్, చెరకు ఉంది, చెరకు నుంచి మరి రసం అంతా తీసేసి బెల్లం తయారు చేస్తుంటారు. అనేక రకాలైనటువంటి వేరే లిక్కర్కి సంబంధించినటువంటి కొన్ని అవి కూడా తయారు చేస్తారు. అవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన చెత్త ఏదైతుందో పారేస్తారు. అలా పారేయకుండా ఆ మిగిలిన చెత్తలోంచి ఇథనాల్ అనబడేటువంటి దీనికి సంబంధించిన పెట్రోల్ బదులుగా దాన్ని వాడుకోవచ్చు. అలాగే దాని నుంచి మన గ్యాస్ను కూడా మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా చౌకగా దొరుకుతుంది. ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి ఈ వేస్టేజ్ అంతా ఇప్పుడు పారేసేసి తగలబెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. దానివల్ల తగలబెట్టడం వల్ల ఇప్పుడు ఢిల్లీ నగరం ఏమైందంటే కాలుష్యభరితం అయిపోయింది. ఢిల్లీ చుట్టూ ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వాళ్ళు రైతులు కోసేసి ఆ చేలల్లో మిగిలినటువంటి వేస్టేజ్ అంతా తగలబెడుతున్నారు. అలా తగలబెట్టినటువంటి వేస్టేజ్ వల్ల వచ్చేటువంటి పొగ ఏదైతుందో అది చాలా డేంజరస్ పొగ. ఆ పొగ మొత్తం అన్ని వైపుల నుంచి ఢిల్లీ నగరాన్ని ఆక్రమించుకొని ఢిల్లీని కాలుష్య నగరంగా మార్చేసి చివరికి మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందో అనిపించేటువంటి స్థితికి ఢిల్లీ తీసుకురావడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాలకి ఇది వర్తిస్తుంది. మనకు హైదరాబాద్ తీసుకున్నట్టయితే హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే 15 లక్షల ఎకరాల లోపల ఈ రకంగా వేస్టేజ్ తగలబెడుతున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా ఎన్ని ఎకరాలకు విస్తరిస్తే మాత్రం మన హైదరాబాద్ కూడా ఢిల్లీ నగరం లాగానే కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి వేస్టేజ్ని అమ్ముకునే అవకాశం కల్పించినప్పుడు, వేస్టేజ్ మీద కూడా డబ్బు వస్తుందని తెలిసినప్పుడు ఒక్కరు కూడా తగలబెట్టే ప్రయత్నం చేయరు. ఆ వేస్టేజ్ మొత్తం కూడా ఇథైల్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తారు. ఇథైల్ ఫ్యాక్టరీ దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తుంది. ఒకవైపు గ్యాస్ చేసే అవకాశం ఉంది, ఇంకోవైపున పెట్రోలు డీజిల్కు ప్రత్యామ్నాయంగా కూడా రూపొందే అవకాశం ఉంటుంది. తద్వారా వెహికల్స్ నడుస్తాయి చాలా తక్కువ కాస్ట్లో. రెండోది మనకు గ్యాస్ కూడా చాలా చీప్గా దొరుకుతుంది. మూడోది ఏంటంటే అతిపెద్ద ప్రారంభం మనకు ఉన్నది విదేశీ మార్కెట్. ఈ విదేశాలకు ఇవాళ మనం విదేశాల మీద ఆధారపడి గల్ఫ్ దేశాల నుంచి
ఇతర దేశాల నుంచి మనం గ్యాస్ని పెట్రోల్ని దిగుమతి చేసుకోవడం వల్ల అత్యధికమైన డబ్బు మన దేశంలో మనం విదేశీ మార్గద్రవ్య రూపం లోపల వీటి కోసమే కడుతున్నాం. ఇది కోటాను కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. ఇంత డబ్బు మనం విదేశీ మార్గద్రవ్యం పోవడం వల్ల మన దేశం యొక్క రూపాయి వాల్యూ రోజులకు పడిపోతుంది, పతనమైపోయే పరిస్థితి పడుతుంది. కాబట్టి మన దేశంలోనే ఇథనాల్ ద్వారా మనము ఇళ్లలో ఉండేటువంటి గ్యాస్ కొరత తీర్చేసుకొని దాంతోపాటు మన వెహికల్స్ నడపడానికి కావాల్సినటువంటి ఇంధన కొరత మనం తీర్చేసుకోగలిగితే మనకు విదేశీ మార్గద్రవ్యం చాలా మిగలటమే కాదు, ఇవాళ దాదాపుగా 100 రూపాయలు పైగా మనం కొంటున్న పెట్రోలు 50 రూపాయల లోపల వచ్చే అవకాశం మనకు ఇథనాల్ వల్ల ఇథైల్ వల్ల దొరుకుతుంది. అలాగే గ్యాస్ మనకి ఇవాళ సుమారుగా 1000 రూపాయలు దొరికేటువంటి గ్యాసు మనకు 300 నుంచి 500 రూపాయల లోపలనే, ఇంకా అంతకన్నా తక్కువ రేట్లోనే మనకు ఇథైల్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇథైల్ లేదా ఇథనాల్ అనబడేటువంటి ఈ యొక్క వాయువుని లేదా దీని ద్రవాన్ని మనం ఒడిసిపట్టే అవకాశం ఉంది. దేశం లోపల కొన్ని వేల ఫ్యాక్టరీలు తయారయ్యే అవకాశం ఉంది. తద్వారా రైతుకి ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయానికన్నా మించిన ఆదాయం చాలా ఎక్కువ సంపాదించి అప్పుడు వ్యవసాయదారులు సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి రైతులు ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చేస్తారు. అన్ని రకాల లాభాలు, దేశం ఉత్పత్తి లోపల సమృద్ధి అయిపోతుంది. వేస్టేజ్ నుంచి డబ్బు సంపాదించే అవకాశం రైతులు దొరుకుతుంది, రైతులు సంతోషపడతారు. అలాగే వినియోగదారులు అవుతున్నారో ఇవాళ గ్యాస్ మీద కానీ లేకపోతే పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ఆధారపడే వాళ్ళు చాలా తక్కువ ధరకే వాళ్ళ యొక్క బండ్లు నడుపుకునే అవకాశం ఉంటుంది. దాని పరిశోధన లోపల ఇంకా చివరి దశలో ఉన్నారు. ఏ రోజు ఏ క్షణమైనా దానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రత్యామ్నాయం మాత్రమే. ఎవరైతే మాకు గ్యాసే కావాలనుకున్న వాళ్ళు గ్యాసే ఉంచుకోవచ్చు, లేదా మేము గ్యాస్ని ఇథనాల్ 2 పెట్టుకుంటాం ఉన్న వాళ్ళు 2 పెట్టుకోవచ్చు, లేదా మాకు గ్యాస్ అక్కర్లేదు మాకు ఇథనాల్ మాత్రమే కావాలంటే ఇథనాలే వాడుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ మాత్రమే తప్ప ఇది కంపల్సరీ కాదు. దీని ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. మహిళలు ముఖ్యంగా డబ్బు తక్కువ పడుతుందంటే ఎక్కువ మంది దానికి ముందుకు వస్తారని, తద్వారా ఇథనాల్ మన దేశంలో సక్సెస్ అయినట్టయితే మన రైతులు ఆనందపడతారు, ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. అలాగే ప్రజలకు కూడా చాలా తక్కువ ధర లోపల ఈ యొక్క ఇథనాల్ దొరకడం వల్ల అందరూ ఆనందపడతారు, అందరూ సంతోషపడతారు. ఇలాంటి గొప్ప ప్రయోగానికి శ్రీకారం చుట్టేందుకు మనం కేంద్ర ప్రభుత్వానికి నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది.